హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శ్రీరామనవమి 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, అలాగే తేదీ, తిథి, వారం, నక్షత్రం, అలాగే నవమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, శ్రీరామనవమి రోజు కళ్యాణం చూస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. శ్రీరామనవమి 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం జరుగుతుందండి. శ్రీరామనవమి పూజ ముహూర్తం ఎప్పుడంటే 2025 ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల 8 మొదలై మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుందండి. నవమి తిథి ఏప్రిల్ 5వ తారీఖు 2025 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు రాత్రి 7:26 ప్రారంభమై నవమి తిథి ఏప్రిల్ 6 రాత్రి 7:22 ముగుస్తుందండి నవమి తిథి. ఇక మనకి శ్రీరామనవమి పండుగను శ్రీరాముడి జన్మదినంగా నిర్వహించుకుంటారండి. ఈ రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముని పూజిస్తారు. ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సాంప్రదాయం కూడా ఉంది. శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారండి. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెప్తారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగను భిన్నమైన వైభవంగా జరిపిస్తారండి. విభిన్నంగా ఎంతో వైభవంగా జరిపిస్తుంటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వచ్చి సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ఈరోజు ప్రతి గుడుల్లోనూ కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ఆ కళ్యాణం చూడటం వల్ల వివాహం కాని వారికి, యువతీ యువకులకు వివాహం కాని వారికి వివాహం జరుగుతుందండి. త్వరలోనే వివాహం అయిన తర్వాత అక్కడ స్వామివార్లు అక్షంతలు, దారాలు ఇస్తుంటారు. ఆ అక్షంతలను చల్లుకొని తలపైన ఇంట్లో పెట్టుకున్నట్లయితే అన్ని శుభకార్యాలు జరుగుతాయని భక్తుల నమ్మకం అండి. ఇక మీరు స్వామివారి వివాహంలో పాల్గొనే వారు టీవీల్లో కూడా భద్రాచలంలో చక్కగా వీక్షించవచ్చు. మనకి తిథి కరెక్ట్గా మధ్యాహ్నం మన ముందు రోజు తిథి వచ్చిందండి. మనకి నవమి తిథి. మరి 5వ తారీఖు, 6వ తారీఖు అంటే శ్రీరామనవమి ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది. 6వ తారీఖు ఆదివారం అండి. ఇక ఆ రోజు నక్షత్రం వచ్చి స్వామివారి నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. తర్వాత 10 గంటల పునర్వసు నక్షత్రం వచ్చి ఉదయము 10:09 వరకు ఉందండి. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం మొదలైపోయింది. ఇక మనకి శ్రీరామనవమి రోజు పానకం, వడపప్పు నైవేద్యాలుగా పెడుతూ ఉంటారు. తెల్లవారుజామునే లేచి ఇంట్లో శుభ్రం చేసుకొని తోరణాలు కట్టుకొని మనం ఎప్పుడు పూజ చేసుకునే విధంగా చక్కగా రాముల వారి ఫోటోకి అమ్మ సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కలిపి ఉన్న ఫోటోకి చక్కగా మీ దగ్గర విగ్రహాలు ఏముంటే అవి వాటికి చక్కగా పూజ చేసుకొని వడపప్పు, పానకం పెట్టి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అల్పాహారం తీసుకుని లైట్గా ఏదైనా ప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఆ రాములు వారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నమస్తే. ఇక ఒక ముఖ్యమైన విషయం అండి, 9 రోజులు ఉగాది నుండి మనకి ఈ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉగాది నుండి 9 రోజులు చైత్ర నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనది. అందులోనూ మా తిరుపతిలో
ఉపాధ్యాయ నగర్లో ఉన్న రామాలయంలో చాలా విశేషంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయండి. లైవ్ కూడా ఇస్తారు, మన టీటీడీ ఛానల్లో కూడా వస్తుంది. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే అందరూ చక్కగా ఉపాధ్యాయ నగర్లో 11th క్రాస్లో ఉన్న రాముల వారి గుడికి వచ్చి 9 రోజులు ఉదయము అభిషేకాలు, సాయంత్రం సుందరాకాండ పారాయణ ఉంటుందండి. 9 రోజులు కూడా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఈ పారాయణ జరుగుతూ ఉంటుంది. వీలైతే భక్తులందరూ ఇందులో పాల్గొనొచ్చు. ఇంకా రాముడి వారికి చక్కగా ప్రతిరోజు ఎంతో వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మీరు కూడా చక్కగా ఈ 9 రోజులు కూడా స్వామివారిని పూజించి ఆయన అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ జై శ్రీరామ్.